ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలం చొక్కాల గ్రామ శివారులో అక్రమ ఇసుక రవాణాపై రెవెన్యూ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఎటువంటి అనుమతులు లేకుండా గోదావరి పాయ వద్ద నుండి ఇసుకను తరలిస్తున్న 6 ట్రాక్టర్లు మరియు ఒక జేసీబీని అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. పట్టుబడ్డ వాహనాలను వెంకటాపురం తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. ఇసుక మాఫియా కొంతమంది రాజకీయ నాయకుల పేర్లు చెబుతూ అక్రమ రవాణా కొనసాగించినట్లు సమాచారం. అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని రెవెన్యూ శాఖ అధికారులు హెచ్చరించారు.